నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు మూర్ఖుని స్నేహం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. గాంధార దేశ రాజుకు 4 కూతుళ్ళు. వారసుడు లేడని చింతిస్తున్న రాజుకు 5వ సంతానంగా మగబిడ్డ పుట్టాడు. లేక కలగడంతో ఆ పిల్లాడిని అతి గారాబం చేశాడు రాజు. దీనివల్ల యువరాజు పెంకిగా, సోమరిపోతుగా, తెలివి తక్కువవాడిగా తయారయ్యాడు. విద్యాభ్యాసానికి పంపినా సరిగా చదువుకోకుండా కాలక్షేపం చేసి వచ్చాడు. ఒకరోజు ఎవరో ఒక కోతి పిల్లలు రాజుగారి కానుకగా ఇచ్చారు. అది మాట్లాడే కోతి. దాని స్థానంలో దాన్ని ఉంచకుండా యువరాజుకు కానుకగా ఇచ్చాడు రాజు. అది నిత్యం రాజకుమారుడితోనే ఉండేది. రాజ్యం ప్రజల సంగతి కూడా పట్టించుకోకుండా యువరాజు ఆ కోతితోనే ఆటలాడేవాడు. దానికి తనకొచ్చిన పనులు, విద్యలు నేర్పేవాడు. ఒకరోజు దాని చేతికి కత్తి ఇచ్చి ఎలా వాడాలో నేర్పించాడు. అంతేకాదు, నువ్వు నా రక్షకుడివి, నా మీద ఈగ వాలకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని చెప్పాడు. ఇంకేముంది, అప్పటి నుంచి కోతి కత్తి తిప్పుతూ యువరాజు వెనక నడిచేది. ఒకసారి యువరాజు గాఢ నిద్రలో ఉన్నాడు. ఒక ఈగ అతడి ముఖంపై వాలింది. కోతి గట్టిగా అరుస్తూ దాన్ని తోలింది. యువరాజుకు మెలకు వచ్చి ఎందుకు అరిచావంటూ తిట్టి మళ్ళీ నిద్రపోయాడు. ఈసారి ఈగ యువరాజు మోకాలిపై వాలింది. కోతికి ఏం చేయాలో తోచలేదు. అరిస్తే యువరాజు లేచి తిడతాడనుకుంది. వెంటనే చేతిలోని కత్తితో ఈగపై ఒక వేటేసింది. ఇంకేముంది, కత్తి కాలికి లోతుగా గాయం చేసింది. యువరాజు అరుస్తూ లేచాడు. కోతి విషయం చెప్పింది. కోతి లాంటి ఒక మూర్ఖునితో స్నేహం చేయడం వల్ల యువరాజు అవిటివాడయ్యాడు. కాబట్టి మూర్ఖులతో స్నేహం అపచారం.